లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనమైతే నెల జీతం రాగానే ఆ జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రొద్దుటూరి అనిత గారు మాత్రం తన వచ్చిన జీతాన్ని తన పేద పిల్లలకి ఎంతమందికి రక్తదానం నేను చేయగలనా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇక్కడ చూడండి, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అని ఒక ట్రస్ట్ నడుపుతూ, అలాగే కాకుండా తను ఒక కండక్టర్ అండ్ తన షెడ్యూల్ తో పాటు ఈ స్వచ్ఛంద సంస్థలో ఎలా తను సేవలు కొనసాగిస్తున్నారు, తను ఎలా ఇవన్నీ సేవలు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు అనే విషయాలు తనని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, స్వచ్ఛంద సేవా సంస్థ రన్ చేస్తున్న ప్రొద్దుటూరి అనిత గారు తనే. నమస్తే అమ్మా. తనని అడిగి అసలు ఈ సంస్థ ఎలా స్థాపించారు, ఈ సంస్థ ద్వారా ఎంతమంది పిల్లలకి రక్తదానం అందిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ఇలా ఆలోచన ఎలా వచ్చిందండి మీకు, అంటే ఈ సంస్థ స్థాపించాలి అని అసలు ఎందుకు అనిపించింది? నమస్తే అండి, నా పేరు అనిత. ఖమ్మం డిపోలో కండక్టర్ గా నా విధులు నిర్వహిస్తున్నాను. 2010లో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థను స్టార్ట్ చేశాము. ఎందుకు స్టార్ట్ చేస్తాము అంటే, యాక్చువల్గా థాలసేమియా కంటే ముందు నేను హెచ్ఐవితో పనిచేసేదాన్ని, హెచ్ఐవి పిల్లలతో పనిచేసేదాన్ని. సో ఆ పని చేస్తున్న క్రమంలో మా కుటుంబ సభ్యులు, నాకు చాలా దగ్గర బంధువుల్లో మేము ఈ థాలసేమియా వచ్చిన పిల్లల్ని చూసాము. సో వాళ్ళకి ఏదైనా కావాలంటే ఆల్ ద వే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది వాళ్ళు. సో హైదరాబాద్ కాకుండా ఖమ్మంలో ఎందుకు చేయకూడదు అనే ఒక చిన్న ఆలోచనతో, అది మా కుటుంబ సభ్యుల సహకారంతో ఆ ఎన్జిఓని ఈ సంకల్పాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాలు అయిందని చెప్పారు. అప్పటి నుంచి మీరు కండక్టర్ గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అంటే రెండు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? ఒకవైపు మీ జాబ్ అండ్ ఒకవైపు ఈ సంస్థ, ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? అంటే యాక్చువల్గా అండి, కండక్టర్ గా మా వృత్తిలో ఎలా ఉంటుంది అంటే 14 నుంచి 16 గంటలు కంటిన్యూగా డ్యూటీ చేస్తే నెక్స్ట్ డే సెలవు ఉంటుంది. స్పెషల్ ఆఫ్ అంటాం మేము మా భాషలో, ఆర్టీసీ భాషలో దాన్ని స్పెషల్ ఆఫ్ అంటాము. సో ఒక రోజు స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేస్తే రెండో రోజు నేను ఈ ఆర్గనైజేషన్ పనులు చూసుకునేదాన్ని. అట్ ద సేమ్ టైం నేనున్నా లేకపోయినా మా ఇంట్లో నా కుటుంబ సభ్యులు, నేను లేకపోతే నా భర్త, లేకపోతే మా తోడికోళ్ళు, మా బావగారు, ఇలా ఎవరో ఒకళ్ళు ఈ ఎన్జిఓని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అది చాలా ఈజీ అయిపోయింది అనమాట మాకు. మీ హస్బెండ్ వృత్తి అంటే తను హోమ్ గార్డ్ గా వర్క్ చేస్తున్నారు కదా, తను ఆ జాబ్ చేసుకుంటూ ఈ సంస్థ కూడా చూసుకుంటున్నారు అన్నది ఎలా, అంటే తను ఎలా పాసిబుల్ చేసుకుంటున్నారు, తను ఎలా మీకు హెల్ప్ చేస్తున్నారు? అంటే జనరల్ గా అంటే అందరూ అంటుంటారు కదా, పురుషుడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు అనేసి అంటారు కదా. ఆ నానుడికి పూర్తిగా వ్యతిరేకంగా నేను చెప్తానండి. స్త్రీ విజయం వెనక మా ఆయన ఉన్నాడు, నా విజయం వెనక కంప్లీట్ గా మా ఆయనే ఉన్నాడు. హోమ్ గార్డ్ అనేది చాలా చిన్న వృత్తి అయినా కూడా ఆయన మనసు చాలా పెద్దది, చాలా సపోర్టివ్ గా ఉంటారు. ముందు ఈ ఎన్జిఓ స్టార్ట్ చేద్దాము అనగానే నో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాము అని నాకు సపోర్ట్ చేశారు. డెఫినెట్ గా ఆయన చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఇప్పుడున్న సొసైటీ చూస్తున్నామండి, అంటే మనకి ఎంత డబ్బు ఉన్నా సరే ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా మనం చెయ్యాలి, ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచనలో, కుటుంబం, నా పిల్లలు అనే ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం అలా కాదు. అసలు అలా మీరు ఆ థాట్ వచ్చింది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ వ్యాధి రావడం వల్ల వచ్చింది అని చెప్పారు. అంటే మీరు ఎంతవరకు స్పెండ్ చేస్తున్నారు, మనీ ఎంతవరకు ఖర్చు చేస్తున్నారు, మీకు ఎలా ఎవరు సహకారం అందిస్తున్నారు దీనికోసం అనేసి? అంటే యాక్చువల్గా అండి, వాస్తవం ఎన్జిఓ స్వచ్ఛందంగా సేవ చేసే అంత పెద్ద ఉద్యోగస్తులం అయితే కాదు, డెఫినెట్ గా చెప్పొచ్చు. అది మేము చాలా చిన్న ఉద్యోగస్తులము. కానీ ఆ పెయిన్ నేను చాలా దగ్గరగా చూసాను అనమాట. ఎలా అంటే, మన కళ్ళ ముందు మనకు పుట్టిన బాబు ఒక 19 సంవత్సరాలు బతికిన తర్వాత తను చనిపోతే ఆ బాధ ఎవరికి రాకూడదు డెఫినెట్ గా. ఎందుకంటే తల్లిగా నా బాబు ఎప్పుడు నా కళ్ళ ముందు ఉండాలి అనుకుంటాం కదా. బట్ అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళని చనిపోవడమే చూసాను అనమాట. ఆ చనిపోవడం అనే పదం కొంచెం ఎక్కువగా కదిలించింది. సో దాని ద్వారా మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ మా అత్తయ్య పెన్షనరు. సో తను మాకు ఫస్ట్ మాకు సపోర్ట్ చేసింది. ఫస్ట్ తన పెన్షన్ నుంచి మాకు కొంత భాగాన్ని ఇచ్చేది. మేము కుటుంబ సభ్యులుగా స్టార్టింగ్లో అయితే 1000 వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా కుటుంబం అంతా కలిసిపోయి ఒక 50,000 ఫస్ట్ మేమే ఇస్తాం దానికి. సో మా వైపు నుంచి ఆ కంట్రిబ్యూషన్ తర్వాత మిగిలినంతా సొసైటీ దగ్గర నుంచి. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి. కాకపోతే సమస్య చెప్పట్లేదు అంతే. మనము సమస్య చెబితే స్పందించే మంచి హృదయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి మీరు ఈ తలసేమియా పిల్లలకి హెల్ప్ చేసి ఉంటారు కదా, సుమారుగా ఎంతమంది పిల్లలకు చేసి ఉంటారు? ఎంతమందికి అంటే అండి, యాక్చువల్గా ఈ రోజు ఒక బాబు నా దగ్గరికి వస్తాడంటే ఆ బాబు బతికున్నంత కాలం మనకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. సో ఇంతమందికి ఈ రోజు చేసాము అనడానికి నా దగ్గర అలా లెక్క ఉండదండి. కాకపోతే ఒక 20 మెంబర్స్ స్టార్ట్ చేసిన ఇనిషియల్లో 20 మెంబర్స్ ఎన్జిఓలో రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు సుమారు 250 నుంచి 300 మంది పిల్లలకి మనం సర్వీస్ ఇస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్, బ్లడ్ ప్రతిదీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తున్నాం మనం వాళ్ళకి. ఎలా రన్
చేస్తున్నారు మేడం? అంటే ఈ సంస్థని ఇప్పుడు స్టార్ట్ చేశారు, చాలా డేస్ అయిపోయింది. ఎలా ఎలా రన్ చేస్తూ ఉంటారు డైలీ రొటీన్గా? మీరు వెళ్ళడం, పిల్లలతో కలవడము, అలా ఎలా స్టార్ట్ చేసి ఇలా ఎలా ప్లాన్ చేసుకుంటారు మీరు ఇదంతా? అంటే యాక్చువల్గా అంటే స్టార్ట్ చేసిన తర్వాత అండి వాళ్ళకి డైలీ కలవడం అంటే ప్రతిరోజు వాళ్ళు మా దగ్గరికి ప్రతిరోజు అంటే 15 రోజులకు ఒకసారి ఒక బాబుకి థాలసీమియా వచ్చిందంటే 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఖచ్చితంగా ఎక్కించుకోవాలి తను. సో ఆ విధంగా ప్రతిరోజు 15 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాడు ఒక బాబు. సో అది సైకిల్, రోజు మా దగ్గరికి పిల్లలు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. దీనిలో భాగంగా మేమేం చేస్తాము అంటే పిల్లలు రెగ్యులర్గా కలుస్తూ ఉంటే జనరల్గా మనకు ఒక బాధ ఉంది అంటే అది ఒకరితో పంచుకుంటే తగ్గుతుంది అంటారు కదా. సో ఆ పంచుకునే తగ్గే కార్యక్రమం వాళ్ళందరూ ఒక గ్యాదరింగ్, వాళ్ళు ఒక షెల్టర్ కిందకి రావాలనే ఉద్దేశంతో ప్రతి నెల మొదటి ఆదివారం వాళ్ళకి మేము మందులు ఇస్తామండి ఫ్రీగా. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు మేడం? ఇది పక్కనే మా ఇంట్లోనే పక్కన ప్లేస్ ఉంది కాబట్టి దానిలోనే ఈ తలసేమియాతో బాధపడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ క్యాంప్ మొదటి మీ దగ్గరకు వస్తారు. మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వాళ్ళు వచ్చి మెడిసిన్ తీసుకుని వెళ్తారు. అప్పుడు మీరు గుర్తిస్తారన్నమాట ఎవరెవరికి పిల్లలకి తలసేమియా ఉంది? లేదు, తలసేమియా ఉన్నదైతే మాత్రం పీడియాట్రిషియన్స్ దగ్గరే బై బర్త్ ఇది గుర్తించవచ్చండి. మనం పుట్టిన 6 నెలల లోపే అది గుర్తిస్తారు. సో ఆల్రెడీ వాళ్ళు డిటెక్ట్ అయ్యి ఉంటారు. మన దగ్గర సర్వీస్ తీసుకుంటున్న వాళ్ళు ప్రతి నెల మొదటి ఆదివారం వచ్చి మన దగ్గర మెడిసిన్ తీసుకుంటారు అనమాట. వీళ్ళు ఆల్రెడీ డిటెక్ట్ అయిన వాళ్ళే. ఖమ్మంలో సుమారుగా ఎంతమంది ఉండొచ్చు మేడం? అంటే ఈ తలసేమియా పిల్లలు ఎంతమంది ఉండొచ్చు అంటారు? అదే ఒట్టి ఖమ్మం కాదండి, యాక్చువల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాము. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఎన్జిఓ మంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 500 నుంచి 600 మంది తలసేమియా చిన్నారులు ఉన్నారు. ఇది బై బర్త్ వస్తుందని చెప్పారు మేడం. అంటే దీనికి అరికట్టడానికి ఎలాంటి, అంటే ఇంకా ఏం మెడిసిన్స్, ఓన్లీ ఇంకా బ్లడ్ మార్పిడి మాత్రమేనా, ఇంకేమైనా ఉన్నాయంటారా? లేదండి, డెఫినెట్ గా దీన్ని అరికట్టవచ్చు. పుట్టుక తలసేమియా రహిత సమాజమే సంకల్ప ధ్యేయం. వాస్తవంగా చెప్పాలంటే మా యొక్క స్లోగనే సంకల్పరహిత సమాజం. ఎలా చేయొచ్చు అంటే ముందుగా మేనరిక వివాహాలను వ్యతిరేకించాలండి. మేనరిక వివాహాలు మనందరికీ తెలిసిన విధంగానే చాలా వంశపారంపర్యమైన జబ్బులు వస్తాయి. థాలసేమియా కూడా దానిలో ఒకటి. మనకు తెలియకుండానే ఒక తరం అది నశించిపోతుంది. సో ఇది అరికట్టాలి అంటే దీనికి బోన్ మ్యారో ఆపరేషన్, ఇప్పుడు ఉన్న తలసేమియా పిల్లల్ని రక్షించుకోవాలంటే బోన్ మ్యారో ఆపరేషన్ చేయించుకోవాలి. అసలు మేనరిక వివాహాలను వ్యతిరేకించాలి అన్నప్పుడు సపోజ్ నేను క్యారియర్ అనుకోండి, నా భర్త కూడా క్యారియర్ అయితే మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి తలసేమియా వస్తుంది. కానీ నాకు కానీ నా భర్తకు కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. సో మా ఇద్దరికి ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి మేమేమనుకుంటాం, మేము హెల్దీగానే ఉన్నాం కదా అంటాం. బట్ మాకు పుట్టబోయే పిల్లలకి తలసేమియా వస్తుంది. సో దానికి ముందు దాని మీద అవగాహన కల్పించాలి. దానిలో భాగంగా మేమేం చేస్తామంటే రక్తదాన శిబిరాలతో పాటు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తుంటాం. ప్రతి సంవత్సరం 2 అవగాహన ర్యాలీలు చేస్తాము ఖమ్మం జిల్లాలోనే. అలానే ప్రతి ఒక్క డిగ్రీ కాలేజ్కి వెళ్ళి వివాహానికి ముందు ఖచ్చితంగా HbA2 అనే పరీక్ష చేయించుకోండి, ఈ తలసేమియా బారిన పడకుండా ఉంటారు అనే అవగాహన కల్పిస్తూ ఉంటాండి. ఇప్పటికీ సుమారు ఒక 7 నుంచి 8 వేల మంది విద్యార్థులకు మనం అవగాహన కల్పించాం. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు మేడం, అంటే సుమారుగా మన ఉమ్మడి ఖమ్మంలో తలసేమియా పేషెంట్స్ ఒక 600 మెంబర్స్ పైగా ఉండొచ్చని. అంటే అలా కంపేర్ చేసుకుంటే మన దేశంలో చాలా మంది ఉండుంటారు. అంటే ప్రభుత్వం, అంటే మీరు చెప్పినట్లుగా వ్యాధులు అంటే ఇలా జెనెటికల్ డిసీజ్, అప్పట్లో ఏదైతే పోలియో అలాంటి జబ్బులు ఉన్నాయో అలాంటివి ఎలా నివారించారు ప్రభుత్వం వాళ్ళంతా కలిసి? సో అలానే ప్రభుత్వం కూడా ఎక్కువ చర్యలు తీసుకుంటే ఈ తలసేమియాని బాగా తగ్గించవచ్చు అంటారా? డెఫినెట్ గా అండి. యాక్చువల్గా మనము HIV వచ్చినప్పుడు కానీ పోలియో వచ్చినప్పుడు కానీ దేశం మొత్తం మీద ఒక మాస్ క్యాంపెయిన్ చేశారు. HIVని అరికట్టాలంటే నిశ్శబ్దాన్ని ఛేదించండి. మనం ఈవెన్ సినిమా థియేటర్లోకి వెళ్ళిన ఆ స్లోగన్ చూసేవాళ్ళం. ఎట్ ద సేమ్ టైం పోలియో చుక్కలు జీవితానికి 2 చుక్కలు అనే ఒక స్లోగన్తో బయటకు వచ్చింది. అది డెఫినెట్గా చాలా వర్కౌట్ అయింది. ఇప్పుడు మనకి HIV పేషెంట్స్ కానీ పోలియో పేషెంట్స్ కానీ చాలా తక్కువ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా చాలా భయంకరమైన వ్యాధి. అవగాహన లేకపోవడం వల్లే, కేవలం దీని గురించిన ప్రచారం లేకపోవడం వల్లే దీని బారిన పడుతున్నారు. అందువల్ల ఎన్జిఓస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తుంది. అది ఎంత చేసినా కానీ జనాల్లోకి వెళ్ళదు. ప్రభుత్వం కనుక దీన్ని కనుక చేపట్టి ఒక పెద్ద ఎత్తున కనుక అవగాహన కార్యక్రమాలు కనుక ఏర్పాటు చేస్తే డెఫినెట్గా దీన్ని అరికట్టొచ్చండి. ప్రభుత్వం పరంగా ఇప్పటి వరకు అయితే తలసేమియాకి సపోర్ట్ ఇస్తున్నారా అంటే ఒక ఆరోగ్యశ్రీలో దీన్ని చేర్చారు, ఒకటే సపోర్ట్ అండి. కానీ ఆరోగ్యశ్రీలో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అలా కాకుండా తలసేమియాని అందరికీ ఉచితంగా ఖచ్చితంగా మెడిసిన్ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో చూస్తే తలసేమియాకి
మనకి మామూలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే వాళ్ళకి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అలాంటి ఫెసిలిటీ మన దగ్గర లేదు. ఇంకోటి ఆల్ ద వే వేరే వేరే ఊర్ల నుంచి మన దగ్గరకు వస్తారు. వాళ్ళు గనక ఒక వికలాంగుల సర్టిఫికేట్, డిజైబిలిటీ సర్టిఫికేట్ గనక ఇస్తే మన ప్రభుత్వం గనక అది వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది. అటు పెన్షన్ అంటే వస్తుంది, మేడం తలసేమియా పేషెంట్స్ కూడా ఎలా అయితే దివ్యాంగులుగా వాళ్ళని గుర్తించాలి గుర్తించాలి. అంటున్నారు. యాక్చువల్గా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం, గుర్తించింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంకా జియోని ఇష్యూ చేసింది కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇది 6 సంవత్సరాలు అయిపోయింది దాన్ని యాక్చువల్గా దాన్ని బయటకు వచ్చేసి, ఈ జియో బయటకు వచ్చి 6 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. సో మా ఉద్దేశం ఏంటంటే ఒకసారి కనుక డిజైబిలిటీ సర్టిఫికేట్ వస్తే పిల్లలకి, తలసేమియా పిల్లలు చదువుకుంటున్నారు, మా దగ్గర ఆల్రెడీ ఇంటర్మీడియట్ చేస్తున్న పిల్లలు ఉన్నారు, డిగ్రీ చేస్తున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి డిజైబిలిటీ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి కొంచెం రాయితీ వస్తుంది బతకడానికి. ఉద్యోగాల్లో కానివ్వండి, చదువులో కానివ్వండి రాయితీ వస్తుంది. లేదు బస్ పాసుల్లో రాయితీ వస్తుంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఎంతో కొంత పెన్షన్ విధంగా ఒక చిన్న ఆసరా వస్తుంది వాళ్ళకి. సో ఇది దాని విషయంలో కనుక ప్రభుత్వం గుర్తిస్తే మాత్రం డెఫినెట్ గా తలసేమియా పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు వ్యాక్సినేషన్ అన్నారు మేడం, పోలియో పిల్లలకి ఎలా అయితే గవర్నమెంట్ 2 చుక్కలు అనే పథకాలు తీసుకొచ్చాయన్నారో, ఈ తలసేమియా పిల్లలకి ఎలా వ్యాక్సిన్ గానీ ఏదైతే అందుబాటులో ఉందంటారు ప్రస్తుతానికి? ఇప్పుడు మనం పుట్టగానే చేయించుకోవడానికి లేదు మేడం, వ్యాక్సిన్ అయితే లేదండి. యాక్చువల్ గా బిఫోర్ మ్యారేజ్ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. HbA2 అనే పరీక్ష, ఎలక్ట్రోపోరసిస్, పెళ్లికి ముందు కంపల్సరీ చేసుకునే పిల్లలిద్దరు, అంతే చేసుకునే భార్యాభర్తలు ఇద్దరు కనుక HbA2 పరీక్ష చేయించుకుంటే, సపోజ్ నేను నా భర్త చేయించుకున్నాం అనుకోండి, మా ఇద్దరులో ఒకళ్ళు నెగిటివ్ గా వస్తే మాకేం ప్రాబ్లం ఉండదు, పిల్లలకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇద్దరికి పాజిటివ్ కనుక తలసేమియా పాజిటివ్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో మ్యారేజ్ జరగకూడదు. జరిగితే మాత్రం కంపల్సరీ 25 to 50% ఖచ్చితంగా తలసేమియా మేజర్ గా పుడతారు. ఓకే, ఇప్పుడు తలసేమియా గురించి చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు ఇంత ఎడ్యుకేటెడ్ ప్రపంచంలో మీరు చెప్పారు ఒక టెస్ట్ చేయించుకుంటే కంపల్సరీ పాటిస్తే గనుక ఈ తలసేమియాని అరికట్టొచ్చు అంటారు పూర్తిగా. అంతేకాకుండా ఇప్పుడున్న ట్రీట్మెంట్ లో ఇంకా ఏంటి, బోన్ మ్యారియో అది వింటూ ఉన్నాం మనం. దాని వల్ల ఎంత వరకు ఉపశమనం ఉంటుంది తలసేమియా పిల్లలకి? కంప్లీట్ గా అరికట్టొచ్చా? కంప్లీట్ గా అరికట్టొచ్చు అండి. యాక్చువల్ గా బోన్ మ్యారో ఆపరేషన్స్ అనేది నిజంగా ఒకప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పని. సామాన్యులకి అది ఒక కళ, బోన్ మ్యారో ఆపరేషన్ చేయించుకోవడం అనేది. కానీ మన లాస్ట్ 3 years నుంచి మనము సంకల్ప ద్వారా 11 మంది పిల్లలకి బోన్ మ్యారో ఆపరేషన్స్ చేయించామండి. వాళ్ళకి 8 మంది పిల్లలు తలసేమియా ఫ్రీ అయ్యారు. ప్రస్తుతానికి వాళ్ళకి రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తలసేమియాని జయించారు. సో 3 మాత్రం రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన ప్రాణహాని ఏం జరగలేదు, మళ్ళీ తలసేమియాతో వచ్చేసారు వాళ్ళు, మళ్ళీ బ్లడ్ ఎక్కించుకుంటున్నారు. సో బోన్ మ్యారో ఆపరేషన్ అనేది శాశ్వత పరిష్కారం. మరి వాళ్ళకి ఎందుకు అంటే మేడం, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఇప్పుడు బోన్ ఆపరేషన్ జరిగింది అంటే సక్సెస్ అనేది అంటే అండి, యాక్చువల్ గా 80% సక్సెస్ రేట్ తోనే ఉంది బోన్ మ్యారో. ఒకప్పుడు 50%, 100% లేదు, కంప్లీట్ గా రికవర్ అవుతుంది. లేదు 80% సక్సెస్ రేట్ తోనే ఉందండి. కాకపోతే HLA గనక ఫుల్ మ్యాచ్ అయ్యి బాబు హెల్దీగా ఉండి, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచి మెడిసిన్ తీసుకుని టైం టు టైం బ్లడ్ ఎక్కించుకుని ఇవన్నీ గనక చేస్తే ఆ బాబుకి బోన్ మ్యారో అనేది కంప్లీట్ గా సక్సెస్ అవుద్ది. సో మనకున్న ఎకనామికల్ పొజిషన్ లో, మన తల్లిదండ్రులకున్న అవగాహన వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి సరిగ్గా పట్టించుకోకపోవడం అంటే ఇక్కడ మళ్ళీ నేను తల్లిదండ్రులను తప్పుపడుతున్నాను అనుకోవద్దు, వాళ్ళ ఆర్థిక స్తోమత అంత లేదు. జనరల్ గా అంటే తలసేమియా ఒక బాబు మన ఇంట్లో పుట్టాడు అంటే ఆ బాబుని మనం రక్షించుకోవాలంటే 10,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ఉంటుంది నెలకొచ్చి. ఒక నెలకి ఒక బాబుకి 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఎంత మనం హైఫై ఫ్యామిలీ చూసుకున్నా వాళ్ళకి ఒక 30-40 వేలు వస్తున్నాయి అనుకోండి. ఒక బాబుకే 12,000 రూపాయలు ఖర్చు పెడితే మిగిలిన కుటుంబ పరిస్థితి ఈ ఖర్చుల్లో అదంతా సాధ్యపడే విషయం అది. అందుకోసం సో వాళ్ళని తప్పడానికి లేదు, చిన్నప్పటి నుంచి కూడా మంచి కేర్ తీసుకున్నట్లయితే 100% సక్సెస్ అవుతుంది. చూసారు కదండి, అంతగారు అయితే మనకి తలసేమియా గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తను చెప్పిన విధంగా ముందు మనం ఏదైతే పెళ్లి కాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాంటివి పాటిస్తూ, తర్వాత కూడా పుట్టిన పిల్లలకి తలసేమియా రాకుండా వచ్చినా సరే వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం అందిస్తూ, పిల్లలకి మంచి మెడిసిన్స్ అందిస్తూ బోన్ మ్యారియో ఆపరేషన్ చేయించినట్టయితే వాళ్ళు పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అనిత గారితో పాటు వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సేవా సంస్థలో పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నమాట. ఒకసారి వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనిత గారి హస్బెండ్ గారు ఉన్నారు, రవిచంద్ర గారు. తను ఒక హోమ్ గార్డ్ అన్నమాట. తన సేవలు కొనసాగిస్తూ ఈ స్వచ్ఛంద సేవలో కూడా తన హస్తాన్ని అందిస్తూ తన వైఫ్ కి దండగా నిలబడుతూ ఈ సేవా సంస్థని రన్ చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు మీ వైఫ్ కి ఎలా హెల్ప్ చేస్తుంటారు ఈ సంస్థ నడిపించడానికి? ఇంకా మీరు అంటే తనకి ఇంకా ఎలాంటి ప్రోత్సాహాలు, మీరు కూడా ఇందులో మెంబర్ కదా, సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు? ఈ సంస్థ
స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పిల్లలకి సేవ చేయాలని ఒక ఆలోచన. అంటే అది అలా కంటిన్యూ చేస్తాము. మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మేము అందరు కలిసి చేస్తాం. మేము లేకపోతే పిల్లలకి చనిపోతారు. నేను చిన్నప్పటి నుంచి పెంచే పిల్లలు 200 పిల్లలు మా సొంత పిల్లలకి నేను ఫీల్ అవుతాను. బాధ్యత చేస్తాం. వాళ్ళకి ఏం కావాల్సినా సరే మందుల దగ్గర నుంచి రక్తము, ట్రీట్మెంట్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ బ్లడ్ క్యాంప్లో అవసరం వచ్చినా మా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఎప్పుడు వెన్నంటే ఉంటే మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారు. మా డిపార్ట్మెంట్ మాకు అదొక అదొక అదృష్టం మా డిపార్ట్మెంట్ అనుకుంటాం. రాగానే చూసాం మేడం, అంటే ప్రేమలో చాలా అవార్డ్స్ కానివ్వండి, రివార్డ్స్ కానివ్వండి చాలా కనిపిస్తున్నాయి. వాటి గురించి మీ స్పందన, అంటే ఎలా అనిపించింది ఆ అవార్డ్స్ అని అందుకోవడంలో మీకు? వాస్తవంగా ఒక చిరుద్యోగిగా, అంటే సొసైటీలో ఒక చిన్న ఉద్యోగస్తులము, చాలా చిన్న స్థాయి నుండి ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనేవి నిజంగా ప్రోత్సాహమేనండి. మాకు డెఫినెట్గా చాలా ఆనందం వస్తుంది. ఇంకొంచెం అంటే ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది, పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ పిల్లలు ఇచ్చే, అంటే మా దగ్గరికి వచ్చి బ్లడ్ ఎక్కించుకుని హ్యాపీగా వెళ్తుంటారు. సో అవి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మాకు అవార్డ్స్ వచ్చాయి కదా మేడం, అంటే ఎవరెవరి దగ్గర నుంచి మీరు అవార్డ్స్ తీసుకున్నారు? కనిపిస్తున్నాయి ఫొటోస్. అయితే మీకు ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం మంచిగా అనిపించింది? చాలా మంది ప్రముఖుల నుంచి అందుకున్నారు కదా. డెఫినెట్గా అండి. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మేము మన గవర్నర్ నరసింహ గారు, పూర్వ గవర్నర్ నరసింహ గారి చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ అవార్డు వచ్చింది. 2017లో బెస్ట్ ఎన్జిఓ అవార్డు వచ్చింది ఖమ్మం జిల్లాలో. 2018లో బెస్ట్ వాలంటీర్ అవార్డు వచ్చింది. అలానే కొన్ని ఎన్జిఓస్ మా సేవలను గుర్తించి, దానిలో ముఖ్యంగా మా సజ్జనార్ గారు, మా ఆర్టీసీ ఎండి గారి చేతుల మీదుగా సన్మానం పొందడం అనేది గర్వంగా అనిపించింది. కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి సహాయపడుతున్నారని తెలిసింది. ఏమవుతారండి మీరు? ఏమవుతారు? కో సిస్టర్. మీరు సార్? నేను మరిదిని. మీ పేరు? పావని. పావని. ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు తనకి? 1 ఆఫ్ ద పార్ట్ ఆర్గనైజేషన్. పిల్లలు వార్డులో అంతా నేనే ఉంటానండి. పిల్లలు మార్నింగ్ 9 కల్లా వస్తారు. 5 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కంప్లీట్ అయిపోతారు. ఎనీ టైం వాళ్ళకి నేను అవైలబుల్ అక్కడే ఉంటాను. మీరు సార్, మీ పేరు? నా పేరు వంశీ అండి, వంశీ కిరీటి. యా, నేను ఉండేది హైదరాబాద్లో, కానీ మా అన్నయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు ఇక్కడ చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ పిల్లలు ఇబ్బంది పడటం, వాళ్ళు చూసి కలర్ చూసి వాళ్ళు మేము చాలా మా బంధువుల్లో జరిగింది ఒక సంఘటన. దాన్ని మా అమ్మగారు పర్సనల్గా తీసుకుని, మేము ఈ ఖమ్మం డిస్టిక్లో ఉన్న పిల్లలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతారో వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి డే 1 నుంచి ఫిక్స్ అయిపోయాను. 15 సంవత్సరాలు బట్టి. దాంట్లో మా అన్నయ్య, మా వదిన, మా అన్నయ్య గారు చాలా గ్రౌండ్ వర్క్ చేసి బై బాటమ్ టు అంటారు కదా, కింద నుంచి పై దాకా వచ్చేసి దాన్ని చూసి ఇప్పుడు పిల్లలకి ఏం కావాలన్నా కూడా సంకల్పం ఉందనే ధైర్యంతో వాళ్ళు చాలా లైఫ్ని సర్వే చేస్తున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇట్లనే ముందరికి వెళ్తారని చెప్పి మేము చాలా ఆశిస్తున్నాం. మేము చేసే సపోర్ట్, నేను చేసే సపోర్ట్ చాలా చిన్నదైనా కూడా, కానీ మా అన్నయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా ఫ్యామిలీ మొత్తం, మా పెద్దన్న కానీ, మా పెద్దన్న లేడు ఇక్కడ, మా పెద్దన్న, వదిన, మా చిన్నన్న చాలా వర్క్ చేస్తున్నారు. పిల్లలకి చాలా ధైర్యం ఉంటుంది. ఎస్ మేడం. ఇక్కడ మనతో పాటు అనిత గారు అత్తగారు, అంటే రవి గారి అమ్మగారు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు రవి గారు చెప్పారనమాట మనకి, అంటే మా అమ్మ కూడా తన ఫిక్షన్ డబ్బులు కూడా ఆ సంస్థ మా సేవలకు వినియోగించుకోమని ఇస్తుంది అని చెప్తున్నారు. అమ్మ, మీరు అంటే మీ ఫిక్షన్ డబ్బులు వస్తున్నాయి అని చెప్తారు, దాంట్లో మీరు ఎంత ఇస్తున్నారు? మీరు దానికి ఖర్చు పెట్టమని చెప్తున్నారు. మీ పేరు? నా పేరు చంద్రలీల. మీ బాబు చెప్పారు ఇప్పుడు, అంటే మా అమ్మ కూడా నా ఫిక్షన్ డబ్బుల్ని సేవ కోసమే ఖర్చు పెట్టండి అనేసి ఇస్తుంది అని. మీరు నిజంగా అంటే సేవ కోసమే ఖర్చు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అమ్మా? అంటే దానికోసం యూజ్ చేయమని ఎందుకు అన్నారు అలా? పిల్లలు కష్టపడుతున్నారు కదమ్మా, మరి వాళ్ళకి సహకారంగా ఉంటుంది కొంతనే. నేను కూడా వాళ్ళకి సహాయంగా, మీ వంతు సహాయం వాళ్ళ పిల్లలకు అందించాలని మీ ఫిక్షన్ డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు. నిజంగా అనిత గారు ఫ్యామిలీలో సార్ కానివ్వండి, మేడం కానివ్వండి, వాళ్ళకు వచ్చే శాలరీలో వాళ్ళు ఉపయోగించుకునే దానికంటే కూడా ఈ సంస్థ కోసం, పిల్లల కోసం ఖర్చు పెట్టేది ఎక్కువగా కనిపించింది నాకైతే. తనతో పాటు అనిత గారు పిల్లలు వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ మీ మదర్ గురించి, అంటే ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, ఇంతమంది డిస్కస్ చేసుకుంటున్నాం, ఇంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తుంది కదా, నీకు ఎలా అనిపిస్తుంది? మా అమ్మ చేసే పనులు నాకు చాలా ఇష్టం. సో తను
ఇంతే సపోర్టివ్ గా ఉంటే చాలు, తనకి ఇంతే సపోర్ట్ వస్తూ తను ఇంత హ్యాపీగా చేసుకుంటూ ఉంటే చాలు. చూసారు కదండి, అంటే ఈ వయసులో ఉన్న బామ్మ గారికి ఇంకొక హెల్ప్ అవసరం, అలా ఉండి కూడా తను ఇంకొకరికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉండడమే చాలా గ్రేట్ అన్నమాట. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న రోజులు ఇవి, ఎవరి కుటుంబం ఎవరి పిల్లలు వాళ్ళతోనే సరిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో కూడా చాలా మంది పేదరికంలో ఉన్న పిల్లలు, మందులు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పిల్లలకి కూడా ఇలాంటి తలసీమియా వచ్చి వ్యాధితో బాధపడుతున్న పిల్లలందరికీ వీళ్ళ సంస్థ ద్వారా కుటుంబ సభ్యులంతా కలిసి హెల్ప్ చేస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారు. అనిత గారు ఇంత ముందుకొచ్చి సేవ చేస్తున్నారు. సో ఇది చూస్తున్న వాళ్ళైతే కానివ్వండి, ఇలాంటి సేవా గుణం ఉండి ఇంకా సేవ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు, వీళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఒక హస్తం అందించి సేవ చేయడానికి ముందుకు వచ్చి ట్రస్ట్ ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇలానే మీ ట్రస్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరు ఒక సంకల్పం అనుకున్నారు అనిత గారు, అంటే తలసేమియా లేని భారతదేశాన్ని చూడాలి అనుకుంటున్నా అన్నారు. అలాంటి భారతదేశాన్ని మనందరం కూడా చూద్దాం. తనకి మన హస్తాన్ని కూడా అందించి ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ శిల్ప, సుమ టీవీ. థ్యాంక్ యూ.